హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి స్థానిక భాష వచ్చిన వారికి 1500 ఉద్యోగాలతో ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఇవి బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమానమైన హోదా కలిగి ఉంటాయి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, మీరు బ్యాంక్స్, రైల్వే, ఎస్ఎస్సి, అలాగే పోలీస్, గ్రూప్స్ వంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో ఏ కోర్స్ అయినా సరే చాలా తక్కువ ఫీజుతో మీకు అవైలబుల్గా ఉంటుంది. సీనియర్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అందులో స్టోర్లో క్లాసెస్ అయితే ఉంటాయి, డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. 20 సంవత్సరాల వరకు కూడా అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ మన యొక్క యాప్లో క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేయండి. మీకు నచ్చిన కోర్సుని చాలా తక్కువ ఫీజుకి తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. మరి తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేయడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంకును 2020లో విలీనం చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుతం లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. టోటల్గా 1500 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అనేవి మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్లికేషన్ పెట్టేవారు తెలుగు భాష వచ్చి ఉండాలి. 200 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా 200 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పోస్టులకి కూడా తెలుగు భాష అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. టోటల్గా మనం చూసుకుంటే 1500 వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు నవంబర్ 13వ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. మరి తాజాగా విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే కలిగి ఉండాలి. ఈ ఏజ్ అనేది అక్టోబర్ 1, 2024 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకి ఎలా ఉంది, అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. అనగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు మరియు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్కి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన వివరాలు చూసినట్లయితే ఈ పోస్టులకి ఎంపికైన వారికి 2 ఏళ్ల వరకు కూడా శిక్షణా కాలం లేదా ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, గ్రూప్ డిస్కషన్ కూడా కండక్ట్ చేస్తారు, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేస్తారు. అలాగే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మొత్తం 155 ప్రశ్నలు 200 మార్కులకి ఇస్తారు. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ప్రశ్నాపత్రం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 180 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెక్షన్ వైజ్ క్వశ్చన్స్, సెక్షన్ వైజ్ మార్క్స్, అలాగే మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ టైంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీంతో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి లెటర్ రైటింగ్ మరియు ఎస్ఐ యొక్క 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 25 మార్క్స్కి ఉంటాయి. ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. 30 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పరీక్షలో 1/4 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లికబుల్ అయితే అవుతుంది. కాబట్టి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అనేది ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే పోస్టులకి అప్లై చేస్తే స్థానిక భాష తెలుగు కనుక తెలుగుకు సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఆ పరీక్షా కేంద్రాలు చూసుకుంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి, అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం మరియు విజయనగరం లొకేషన్స్లో ఉంటాయి. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లొకేషన్స్లో తెలంగాణ రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు అనేవి కేటాయించడం జరుగుతుందని నోటిఫికేషన్లో ముందుగానే తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టాలంటే ముందుగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాలి. ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి రూ. 175 ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అదే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు అయితే రూ. 850 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ ఫీజు కూడా మనం ఆన్లైన్లోనే పే చేసుకునేందుకు అవకాశం అయితే ఇస్తున్నారు. మరి ఈ ఉద్యోగాలకు మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకోండి. నవంబర్ 13 చివరి తేదీ, అక్టోబర్ 24 నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో బ్యాంక్స్, రైల్వేస్ మరియు ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించి కామన్ కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది. రూ. 499కే ఆ కోర్స్ మీరు తీసుకోవచ్చు. యాప్ని డౌన్లోడ్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏమైనా డౌట్స్ ఉంటే యాప్లో చాట్ అనే ఆప్షన్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.